హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సహాన్షి క్రియేషన్స్. ఈరోజు మనము చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం వాష్ చేసుకున్న 1/2 kg చికెన్ తీసుకున్నాను. అందులోకి కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, 2 ఆనియన్స్, యాలకులు 2, దాల్చిన చెక్క 1 ఇంచు, లవంగాలు 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొద్దిగా కరివేపాకు. వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో ఇప్పుడు చూపించిన మసాలాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలిపి దీనిని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పటి వరకు మనం సాల్ట్ అయితే వేసుకోలేదు. ఇప్పుడు వేసుకుంటున్నాం. సాల్ట్ 1 టేబుల్ స్పూన్. 1/2 kg చికెన్కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.